పేద ప్రజలకి నేను అడగకపోయినా 10 to 20% డిస్కౌంట్. తర్వాత ఏమంటుంది, ఓ 10% ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇస్తా అంటుంది. మొన్నటి దాకుంటే 18th వరకు ఉంటుంది. 2 తారీఖు నుంచి 18 తారీఖు మధ్యలో నువ్వు 1000 రూపాయల బిల్ చేసినావు అనుకో, అక్కడ కౌంటర్ మీద ఉన్న సార్ అంటాడు, మేడం ఏక్ సబ్బు ఆతా, సాబున్ ఆతా, నైతో పేస్ట్ ఆతా, లేకపోతే హెయిర్ ఆయిల్ ఆతా అని ఆయనే చెప్తాడు. అడిగినావు నువ్వు అడగకపోయినా ఆయనే ఇస్తుడు. అంటే ఈ కంపెనీ చూడండి, అడగకపోయినా డిస్కౌంట్ ఇచ్చి, అడగకపోయినా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చి, అడగకపోయినా నీకు నెలనాడు 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది. క్యాష్ బ్యాక్ పోయింది అక్కడనే, కానీ ఇప్పుడు ఏమొస్తుంది, బ్యాక్ వస్తుంది. సార్ నేనేమంటున్నా, పోయినది అటే పోతే మనం పేదవాళ్ళం అయినాం, కానీ మనకు రిటర్న్ వస్తుంది కదా మన ఇంటికి. ధనవంతులం అవ్వచ్చా లేదా? రిటర్న్ వస్తుంది మన ఇంటికి. నువ్వు అడగలే, కానీ కంపెనీ ఇస్తా అంటుడు. ఏం చేస్తే ఇస్తా అంటుండంటే, ప్రోడక్ట్ ని యూజ్ చేస్తే. నువ్వు యూజ్ చేస్తే ప్రోడక్ట్ బాగుందా బాగలేదా నువ్వే నీ నోటి మాట ద్వారా బయట చెబితే కంపెనీకి టర్న్ ఓవర్ వస్తే ఇంకా 7 రకాల ఆదాయాలు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ 7 రకాలలో మూడోది ఏంటి అని అంటే, బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ అని 15% ఇస్తా అంటుండు. ఇందాక ఇక్కడ మాట్లాడిరా అమరీన్ మేడము, నారాజ్ సార్, తర్వాత ఆ మేడము, తర్వాత రజన్ మేడం ఇక్కడ మాట్లాడారు కదా, వాళ్ళు ఈడి దాకా వచ్చారు, మీరు రాలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం అచీవ్మెంట్ అయ్యారు, ఇంకా డ్రెస్ కోడ్ ఉంటే వస్తాం అనుకుని కొంతమంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ మాట్లాడిన వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే బ్రోంజ్ డైరెక్టర్ బోనస్. ఇది కొంటే వచ్చింది. ఈ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ ఏం చేస్తే వచ్చిందంటే, ఈ కంపెనీకి టర్న్ ఓవర్ పెంచితే వచ్చింది. అమ్మ డీమార్ట్ కి కంపెనీ ఓనర్ వచ్చి ఇల్లు ప్రచారం చేసి నా మాటకు రమ్మని పిలిచిండా, మనమే పోయినామా? మనకు ఎట్లా తెలిసింది? ముందు ముందు 2 పోయిర్రు, మన కాలనీ వాళ్ళే పోయిర్రు. వాళ్ళు ఇంటికి పోతే కొన్ని వెరైటీ వస్తువులు కనబడ్డాయి. అక్కడ ఏడ తెచ్చినావు అంటే, ఈ మధ్యలో మన కాలనీలో డిమార్ట్ పడ్డది అనగానే నేను కూడా వస్తాక అని చెప్పేసి ఒకరు ఏం చేసినా డిమార్ట్. ఇలా తెలంగాణ నడిపిస్తే కూడా డిమార్ట్ లో తిరిగేటోళ్ళు ఉన్నారు. వాళ్ళే గుంజి అయిపోయిందండి, 12 అయ్యింది వెళ్ళండి అని చెప్పి ఎలగొడితే వెళ్ళిపోతారు తప్ప జనాలు వాళ్ళకి వెళ్ళట్లేదు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోని కూడా వేరే వాళ్ళు ప్రమోట్ చేసిరా, కంపెనీ ప్రమోట్ చేసిందా? వేరే వాళ్ళు. ఏదైనా వేరే వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎన్ని లాభాలు వచ్చినాయి వాళ్ళకి? వేరే వాళ్ళకి రాలే కదా. ఈ కంపెనీ ఏమంటుందంటే, ఈ కంపెనీని గనక నువ్వు పని కట్టుకొని ప్రమోట్ చేసినావు అనుకో, కంపెనీకి లాభాలు వస్తాయా రావా? ఇప్పుడు సార్ నా షాప్ పెట్టుకున్నా, మీరందరికి చెప్పినా, మేడం మీరందరూ నా షాప్ కి కొంతమందిని ప్రమోట్ చేయండి, మీకు 10 రూపాయలు ఇస్తా అంటే నాకు లాభం ఉంది కదా అని చెప్పి మీరందరికి పరిచయం చేసి అందరు నా దగ్గరికే వస్తారు. నా టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా? అప్పుడు కంపెనీ ఏమంటుందంటే, నా టర్న్ ఓవర్ ని పెంచింది మీరు కాబట్టి మీకు నా లాభాలకి వెళ్ళి 15% వాటా ఇస్తా అంటుంది. వాటా షేర్. నేనంటున్నా, ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, నాకు 3 పార్ట్నర్లు, నేను 4వ వాడిని. నేను రూపాయి పెట్టలే. నాకు ఈ కాంప్లెక్స్ నుంచి ఏమైనా వస్తుందా సార్? ఎందుకు? మా దోస్తులు వాళ్ళు ముగ్గురు మా దోస్తులు అయినంత మాత్రాన కంపెనీ ఈ కాంప్లెక్స్ నుంచి నాకు రూపాయి అయ్యారు. పొద్దుముఖంగా ఎక్కడికన్నా పోతే అంతే దోస్తాను, కానీ వాటా ఇస్తారా? మరి ఇంట్లో నీకు వాటా వస్తుందంటే నువ్వేం పెట్టినావు? ఫ్రీగా వచ్చి ఎక్కడో పెట్టాల్సిన ఖర్చు ఇక్కడ పెట్టి వాడుకున్నది ఫ్రీగానే జనాలకు చెప్పినందుకు గాను నాకు వచ్చిన లాభాలని నీకు పంచుతా, వాటా ఇస్తా, షేర్ ఇస్తా అంటుంది. ఇప్పుడు చెప్పండి, మన కంపెనీ వెస్టీజ్, గౌతమ్ బాల్సార్ కంపెనీ? ఎందుకంటే అందులో వాటా వస్తుంది కాబట్టి, ఆదాయం నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పుకోవచ్చు. తర్వాత 4వ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి 3% వస్తుంది. టీం తయారు చేసుకోవాలి. టీం అంటే మనమే. మనం బాగుండి నలుగురికి బాగు చేస్తున్నాం కాబట్టి రండి అని టీము తయారు చేసుకుంటున్నాం. మనం బురదల వాడి వాళ్ళకు కూడా బురద అంటిస్తేనేమో మనం ఎవరినన్నా అన్యాయం చేసినాం. మనకు షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, హెల్త్ వచ్చింది. హెల్త్ తో పాటు డబ్బులు వస్తున్నాయి కదా. ఇదే మాట నలుగురు చెప్తే హెల్ప్ చేసినట్టు అవుతుందా, వాళ్ళకి ఏమన్నా మర్డర్ చేసినట్టు అవుతుందా? భూమి మీద నువ్వు వచ్చినవంటే నలుగురికి హెల్ప్ చేసిపోవాలి. నీ స్వార్థం కోసమే నువ్వు బతకొద్దు అని చెప్పి ఓ నలుగురిని తీసుకొచ్చినందుకు కూడా కంపెనీ ఏమంటుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తా అంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5వ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ ఇస్తా 3% అంటుంది. ట్రావెలింగ్ ఫండ్, మేము థాయిలాండ్ పోయి వచ్చినాం,